ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆదిలాబాద్ ఎంపీ గేడం నాగేష్ కోరారు. జనారం మండల కేంద్రంలో బుధవారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు, టీచర్ల, ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, ముల్కా కొమరయ్యల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రీనాయక్, ప్రధాన కార్యదర్శి బూరగడ్డ జగన్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు బెడద గోపాల్, బూత్ అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు గంగాధర్, రాజేందర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ గురించి జన్నారం, దండపల్లి, కడం, ఉట్నూరు ప్రాంత ప్రజానికానికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి విషయం చాలా రోజుల నుంచి ప్రజల్లో ఒక చర్చ ఉంది. చాలామంది కూడా ప్రజలు, వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ టైగర్ జోన్ని, కవ్వాల్ టైగర్ జోన్ని 2009లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ రోజునటువంటి డిప్యూటీ స్పీకర్ గారు, మిగతా మంత్రులందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి దీన్ని ఒక రిజర్వ్, టైగర్ రిజర్వ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీర్మానం చేసుకొని ఇక్కడ టైగర్ రిజర్వ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఆమోదించిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ప్రజలందరూ కూడా, ఆదివాసులందరూ కూడా ఆందోళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2009-10 సంవత్సరంలో నేను ఆనాడు బోత్ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఐటీడీ ఎదురుగా ఈ ప్రాంత ప్రజానికంతో, ఆదివాసులతోటి ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. క్రమక్రమేణా ఈరోజు మళ్ళీ చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సందర్భంలో అటు కేంద్రంపై మరి నెట్టాలే, భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రజానికం అందరూ కూడా తెలుసుకోవాలి వాస్తవాలు ఏమిటి, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ కమిటీలో సభ్యులు ఎవరు తీర్మానం చేసుకొని, ఏ ప్రభుత్వం తీర్మానం చేసుకొని, ఏ పార్టీ తీర్మానం చేసుకొని ఆమోదం పొందిందో వాళ్ళే ఈరోజు మా భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానికం పైన మరి ప్రేమ ఉంటే దీన్ని పూర్తిగా తీసేయమని చెప్పేసి అది వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించినటువంటి కమిటీలో, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి మాకు వద్దనే విషయాన్ని కేంద్రానికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమము భారతీయ జనతా పార్టీగా మేము తీసుకుంటామని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఎవరు కూడా అపోహలకు పోవద్దు. భారతీయ జనతా పార్టీ 2009లో అధికారం లేదు, 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో పూర్తి బాధ్యత